ప్రభుత్వంపై సర్కారు తీరును మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. సాగునీరు లేక లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. కాళేశ్వరం నుంచి 100 టీఎంసీల నీళ్లు ఇచ్చే సౌకర్యం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలో భాగంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. నాగార్జున సాగర్ పై అడుగుపెట్టే దమ్ము ధైర్యం మంత్రులకు లేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గల్లీలో వసూళ్లు ఢిల్లీకి ముడుపు కట్టడం తప్ప కాంగ్రెస్ సర్కారుకు రైతుల కష్టాలు పట్టవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ బీజేపీ మధ్య అవగాహన ఉందన్న జగదీష్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఉమ్మడిగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారన్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టుకున్న పంట పొలాలు లక్షలాది ఎకరాలలో ఎండిపోతున్నాయి. ఒక ఎకరానికి 20 నుంచి 35 వేల పెట్టుబడి పెట్టి తీర పంట చేతికి వచ్చే సమయానికి ఒక తడి 2 తడిల నీళ్ళు అందక లక్షలాది ఎకరాలు ఎండిపోయి రైతాంగం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు. నేను గత వారం రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 6-7 నియోజకవర్గాలు తిరిగి ఇక్కడ రైతాంగాన్ని కలిసి స్వయంగా పొలాలకు వెళ్ళి ప్రజల దృష్టి తీసుకురావడం, ప్రభుత్వ దృష్టి తీసుకురావడం జరిగింది. నీళ్లు తెచ్చివ్వగలిగిన పరిస్థితి ఉన్న చోట కూడా నీళ్లు ఇవ్వలేకపోవడం అనేది ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఆయా మంత్రులకు వెళ్ళి విజ్ఞప్తి చేస్తే కూడా పట్టింపు లేదు. ఒకవైపు కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొచ్చే అవకాశం ఉండే, కుంగిన పిల్లర్లకి కాళేశ్వరం ఎత్తిపోతలకి సంబంధమే లేకుండా నీళ్లు తీసుకొచ్చుకునే అవకాశం ఉండే. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, రైతాంగం పట్ల సోయి ఉన్నా, వ్యవసాయ రంగం పైన వీళ్ళకి ఏమైనా అనుభవం ఉన్నా ఎప్పుడో సమీక్ష చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే యాసంగి సీజన్ ప్రారంభమైంది. కానీ ఎక్కడ కూడా రైతులకు సరైన డైరెక్షన్ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వానికి సోయి లేదు. అసలు వ్యవసాయ రంగం పైన మాకు బాధ్యత ఉంది అన్న ఆలోచన కూడా లేదు. విద్యుత్ విషయంలో కూడా బాగా అవకతవకలు జరుగుతున్నాయి. లో వోల్టేజ్ వల్ల మా మోటార్ కాలిపోయింది అని చెప్పి మేము వెళ్ళిన ప్రతి చోట రైతు చెప్తా ఉన్నారు. కొన్ని చోట్ల రాత్రిపూట ఇచ్చే కరెంటు కొరకు మేము వెళ్లాల్సి వస్తుంది. కరెంట్ షాక్ గురై లేదా పాము కాటి గురై మరణించే పరిస్థితులు మళ్ళీ వచ్చినాయి. ప్రజలు ఏదో మార్పు వస్తుందని, వీళ్ళు ఏదో మార్పు తెస్తారని అనుకుంటే మార్పు మళ్ళీ వెనక్కి తీసుకుపోయారు. వాస్తవానికి కాళేశ్వరం నుంచి 100 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉండే, దానికి సరిపోయే ప్రాజెక్టులు కూడా ఉండే, నిల్వ చేసుకోవడానికి సరిపోయిన ప్రాజెక్టులు కూడా ఉండే. కానీ వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్ల, వీళ్ళ కక్షపూరిత ధోరణి వల్ల కేవలం నీళ్ళు ఇవ్వకుండా చేసి ఏదో కాళేశ్వరం పోయిందని ప్రచారం చేసినాం కదా, కేసీఆర్ని బదనాం చేయొచ్చు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో రైతాంగం ఉసురు తీస్తున్నారు. లక్షలాది ఎకరాలుగా ఎండిపోతూ ఉన్నాయి. చాలా హృదయ విదారకంగా ఉంది. అక్కడికి పోతే పైన ఆల్మట్టి నారాయణపూర్లో కొన్ని నీళ్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి సోయి ఉంటే ఆ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని, కర్ణాటక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఇతర మంత్రులు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ప్రచారం చేయించుకున్నారో, వాళ్ళు కూడా ఇక్కడ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిపోయినరో, మీరు కాంగ్రెస్ ఓటేయండి మేము మంచి పరిపాలన ఇస్తామని చెప్పినరో, ఇవాళ వాళ్ళ దగ్గరే నీళ్లు ఉన్నాయి. ఇవాళ వీళ్ళు వెళ్ళి నీళ్ళు తీసుకురావచ్చు. ఒక 10 టీఎంసీల నీళ్ళు తీసుకొస్తే బ్రహ్మాండంగా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఉన్న ఎండిపోతున్న 2 లక్షల ఎకరాల పొలాల్ని బతికించుకునే అవకాశం ఉండే. అంటే రైతులు బతికించుకోవడం కొరకు, రైతాంగాన్ని కాపాడుకోవడం కొరకు ప్రభుత్వం కొన్నిసార్లు నిబంధనలు పక్కన పెట్టైనా పనిచేయాల్సిన పరిస్థితి వస్తే చేసిండు కేసీఆర్ గారు ఆ రోజు. కానీ ఇవాళ దమ్ము లేదు. నాగార్జున సాగర్ కాలువ కట్ట మీదకి పోవడానికి లాగులు దడుస్తున్నాయి ఆ జిల్లా మంత్రులకు. వీళ్ళకి ఏ సంబంధం లేని విషయాల్లో కూడా ఎగిరెగిరి పడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాగార్జున సాగర్ కట్ట మీద నడు ఇప్పుడు తుమ్ము ఎడమ కాలువ తుమ్ము తీసి నీళ్ళు తీసుకురానికి దమ్ముంటే అది సోయి లేదని చేత కాదు, నిద్ర నటిస్తున్నాడు. పేరు కుట్టిన దొంగలాగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉత్తదే పరిజ్ఞానం లేని ముచ్చట. ప్రభుత్వానికి ఏమాత్రం సోయి లేదు. ఏమైనా ఇక్కడ వసూలు, అక్కడ ముడుపులు కట్టుడు తప్ప ఇది మా పని కాదనుకుంటున్నాను. ఢిల్లీకి ముడుపులు కట్టుడే మా పని. ఇక ఎట్లాగో మళ్ళీ 5 ఏళ్ల తర్వాత రాము కాబట్టి అందిన కాడికి వసూలు చేసుకోవడే మా పని అనుకుంటున్నారు. వీధి రౌడీలాగా మంత్రులు కూడా, ప్రత్యేకించి నల్గొండలో రైస్ మిల్లర్లను భయపెట్టించి కోట్ల రూపాయలు, క్రషర్ మిషన్లను భయపెట్టించి కోట్ల రూపాయలు, కాంట్రాక్టర్లను భయపెట్టించి కోట్ల రూపాయలు, ఇంకా దుర్మార్గంగా
ఉత్తదేవ పేపర్ ప్రకటన చేసి ఇక్కడ 100 కోట్ల రోడ్డు పెడతా, అక్కడ 100 కోట్ల రోడ్డు పెడతా అని చెప్పి ఒకటే కాంట్రాక్టుకు 4 కాంట్రాక్టర్లను పిలిపించి వసూలు చేసుకుంటున్నాను కూడా చెప్పి తెలుస్తూ ఉంది. అంత చిల్లరగా గీ పనిలో ఉన్నారు, రైతుల సోయి లేదు. ఇంకొక వైపు బీజేపీ భక్తు రాజకీయమే తప్ప ప్రజల పట్ల ఎన్నడూ ప్రేమ లేని పార్టీ అది. ప్రజల్ని పుట్టలు కొట్టాలి, అదానిని పెంచాలన్న ఆలోచన తప్ప ఆ పార్టీకి ఇంకొక పని లేదు. ఈ తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ బీ టీమా, కాంగ్రెస్కు బీజేపీ బీ టీమా అన్న పద్ధతిలో నడుస్తూ ఉన్నారు. పూర్తిగా అభ్యర్థులు పెట్టుకోవడానికి అండర్స్టాండింగ్లో ఉన్నారు. మీరు కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెట్టిన, మేము కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెడతాం, ఇద్దరం గెలవాలి, ఈ ఆలోచన తప్ప సోయి లేదు. నిజంగా ఒక ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఈ రాష్ట్రంలో ఏం చేయాలి? ఇంతవరకు ఒక్కరోజైనా ఎండిపోయిన పొలాలను సందర్శించే కార్యక్రమం చేసిండ్రా? కరువు పరిస్థితి మీద ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేసిండ్రా? లేదా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తుంటే ఒక్క మాట మాట్లాడినరా? లేదు. ఇప్పటికీ కేసీఆర్నే తిట్టాలి, బీఆర్ఎస్ మీదే దాడి చేయాలి. ఇద్దరు కూడా ఇద్దరు వేట కుక్కల్లాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎత్తుకపోయే పనిలో తప్ప ఇంకో పనిలో లేరు. ఇద్దరికి ప్రజల్లో పునాది లేదు. ఆ కిషన్ రెడ్డి గారు ఎప్పుడేం మాట్లాడుతాడో ఆయనకు సోయి లేదు. మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్ లేని నాయకుడు కిషన్ రెడ్డి. బీజేపీ ఉసుగొలిపితేనే ఈ ఈడీ కేసులు అయితేనే విషయం. ఈ దేశంలో బీజేపీకి వణుకు పుడుతుందంటే కేవలం కేసీఆర్, కేజ్రీవాల్ని చూసి. అందుకే ఇద్దరిని బంధించాలి, ఈ ఇద్దరిని ఇబ్బందులు నెట్టాలి, ఎన్నికల్లో దొంగదారులు బయటపడాలి. దాని కొరకు తయారు చేసిన కేసు తప్ప ఇంకోటి కాదు అని స్పష్టంగా అర్థమైంది మనకు. నేను ఈడీని డిమాండ్ చేస్తున్నా, కిషన్ రెడ్డిని కూడా విచారించండి. ఎందుకంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయని మాట్లాడండి. నిన్న ఆధారాలు ఉండి 2 సంవత్సరాల నుంచి ఎందుకు చెప్పలేదు కిషన్ రెడ్డి? ఇందులో మతలబింది. ఎక్కడైనా దేశంలో ప్రతిపక్షాలంటే అధికార పక్షం పైన విమర్శలు చేస్తారు, కానీ ఇక్కడ ఇద్దరు కలిసి ఒకే పద్ధతుల్లో కేసీఆర్ గారి పైన దాడి చేస్తున్నారు, బీఆర్ఎస్ పైన దాడి చేస్తున్నారు అంటేనే వీళ్ళ బలహీనత అర్థమవుతుంది. 2 పార్టీలకు సగం మంది పైన అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థులు ఎందుకు అక్కరైనరు? మీకున్న బలంతో మీరు గెలవలేరు, బీఆర్ఎస్ బలాన్ని తీసుకుంటే తప్ప మీరు గెలవలేము అనే విషయాన్ని ఒప్పుకుంటున్నారు. ప్రజలు తొందరలోనే తెలుసుకున్నారు. కేసీఆర్ఏ శ్రీరామ రక్ష తప్ప ఈ తెలంగాణకి ఇంకొక ఏ పార్టీతోనూ కూడా తెలంగాణ ప్రయోజనాలు రక్షించబడవు అనే విషయం అర్థమైపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్కి పట్టం కడుతున్న విషయం అర్థమైపోయింది.